ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, సమాజంలో మంచి గుర్తింపు, ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. సప్తమంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి సత్ఫలితాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. చతుర్థంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల సమస్యలు, జన సహకార లోపము, ఉదర సంబంధమైన అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. వ్యయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక అశాంతికర సంఘటన జరుగుతుంది. నిరాశ కలిగిస్తుంది. చాలా పనులు ఆటంకాలతో ఆగిపోయేటువంటి పరిస్థితి లేక వాయిదా పడే సూచన కొన్ని సందర్భాల్లో మీకు ఏర్పడుతుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి వారంలో కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. మీరు చేసే కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మనసుకు సంతోషం కలిగి సంతృప్తిగా ఈ వారమంతా కాలం గడుపుతారు. సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. ఇంటా బయట పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు కూడా అందుకుంటారు. షష్టమంలో గురువు సంచరించడం వల్ల జన సహకార లోపం, విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త ప్రతికూల వాతావరణం ఉంటుంది. పని భారము, శ్రమ అధికమవుతుంది. షష్టమంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు, అవమానాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. దశమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తికరంగా పనిచేస్తారు. నిజాయితీగా పనిచేస్తారు. మీకు నచ్చే విధంగా పనిచేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు మీకు రావడానికి అవకాశం ఉంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయం కూడా అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయమైనటువంటి స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా ఆనందంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. అష్టమంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకార లోపం, భూముల నుంచి, వాహనాల నుంచి సమస్యలు, వాహన ప్రమాదాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పన్నును కానీ, ఎర్ర కందిపప్పు కానీ మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధించుకుంటారు. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా బలం పడతారు. రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి రాణింపు కనిపిస్తుంది. చతుర్థంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల జనాలతో అపార్థాలు, కలహాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో ఒక సందర్భంలో అసౌకర్యము, లేకపోతే ఆర్థిక సమస్యలు, లేకపోతే అశాంతికి అవకాశం కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది.
ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.